హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మదర్స్ డే కదా. మదర్స్ డే సందర్భంగా నేనేం రెసిపీస్ చేశాను, మేము ఎలా చేసుకున్నాము అనేదంతా నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా మార్నింగ్ లేవగానే అంతా క్లీన్ చేసి ఇచ్చేసరికి మా హస్బెండ్ అయితే ఇలాగ పూజ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే, మన ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసే కంటే మగవాళ్ళు పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది, నెక్స్ట్ ఇంకా మంచి జరుగుతుంది అని అంటారు కదండి. అలాగని ఎప్పుడైనా మా ఇంట్లో మెయిన్గా పూజ చేస్తే మా హస్బెండే చేస్తారండి. అలాగని ఈరోజైతే ఇలాగా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా టెంకాయ అయితే కొట్టేశారండి. కొట్టిన తర్వాత ఇంకా దేవుడికి హారతి అయితే వెలిగిస్తున్నారు. వెలిగించిన తర్వాత ఇంకా అంతా ఒకసారి అయితే కళ్ళకు అద్దేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము మార్నింగ్ లేవగానే. ఇంక ఈరోజు స్పెషల్ డే కదా, ఏం చేసుకుందాము అని అనుకోగానే మా నాన్నమ్మ అయితే ఒక రెసిపీ చెప్పింది. సరే నీకు నేను చూపిస్తాను చెయ్యి అని చెప్పింది. సరేలే నానమ్మ అని అనగానే, ఇంకా దేవుడికి ఎలాగో టెంకాయ అయితే కొట్టాం కదా, ఆ టెంకాయనైతే ఇలా తీసుకురా, నేను నీకు తురిమిస్తాను అని చెప్పింది. సరే కదా అని చెప్పి ఇలా తీసుకొని వచ్చి ఇచ్చానండి. ముందుగా యాలకులు ఇచ్చాను. యాలకులు అయితే ఇలాగ చిన్న రోట్ అండి. ఏదైనా మనం చిన్నవి దంచుకోవాలన్నా చేసుకోవాలన్నా పదే మిక్సీ వాడలేం కదా. సో ఇలాగ చిన్నది ఉంది అని అంటే మనం టక్కున దంచేసుకోవచ్చు కదా. అలాగని ఇందులో అయితే ఇలా దంచేసింది. ఇంకా నెక్స్ట్ కొబ్బరి అయితే ఇలా తీసేసిందండి మొత్తము. ఇంకా వీటిని అయితే ఇలా తురిమేస్తూ ఉంది. ఏం చేస్తాం నానమ్మ ఇట్లా తురిమిన దాంతో, ఏం రెసిపీ చెప్తున్నావు నాకు ఈరోజు, ఏం నేర్పిస్తున్నావు అని అడగగానే ఇంక ఇలా అయితే చెప్తుందండి, ఈ తురిమిన వాటితో స్వీట్ అయితే చేసుకుందాము, చాలా బాగుంటుంది, ఎక్కువ పిండి అవేం వాడిన అవసరం లేదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అని చెప్పిందండి. సరే పదా వెళ్ళి స్టవ్ పెట్టేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించు అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను ఇలా ప్యాన్ పెట్టేసి ముందుగా అయితే ఎండు ద్రాక్ష అయితే వేయించుకున్నానండి. ఎందుకు అంటే మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటితో పాటు కలిపి వేస్తే ఎండు ద్రాక్ష అనేవి తొందరగా వేగిపోతాయి కదండి. అన్నీ వేగాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో అందుకని ఒక్కొక్కటి సపరేట్గా అయితే వేయించుకుంటున్నాను నేను. ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా బెలూన్ లాగా ఉబ్బగానే ఒక 2-3 సెకండ్స్ ఉంచేసి త్వరగా తీసేయాలండి. ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష అనేది మాడిపోతే మనకి ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది, మనకు చేసుకునే స్వీట్ అంతా కూడా టేస్ట్ అనేది మారిపోతుందండి. అందుకే త్వరగా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇలాగా కాజునైతే వేసుకున్నాను ఒక గుప్పెడు. మీకు ఇంకా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తింటాము అని అనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కానీ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తిన్నా మనకి టేస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డులా అనిపిస్తుంది, కానీ ఇది డ్రై ఫ్రూట్ లడ్డు కాదండి. సో నేనైతే ఎంత సరిపోతాయో అంతనే వేసాను. ఆల్మోస్ట్ ఒక 20 గ్రామ్స్ వేసింటాను అనుకోండి. ఇలా అయితే వేసుకొని నేను వేయించేసుకున్నాను. తర్వాత నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కర్బూజా సీడ్స్ అయితే వేసుకున్నాను. ఇవి కూడా అక్కడక్కడ మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇలాగైతే వేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా ఈ సీడ్స్ వేగగానే నేనైతే కొద్దిగా దూరగా వేయించుకున్నాను. ఇంకా తర్వాత ఈ స్వీట్కి అయితే నేను బొంబాయి రవ్వనైతే యూజ్ చేస్తున్నాను. ఈ బొంబాయి రవ్వనైతే నేను 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇది 250 ml కప్ అండి. 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఈ రవ్వని కూడా మన ఈ సీడ్స్లోనే కొద్దిగా దూరగా వేగేంత వరకు అయితే నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల మనకి లడ్డు అనేది కొద్దిగా టేస్ట్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం వేయించుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఏ స్వీట్ చేసుకున్నా ముందుగా రవ్వని కానీ పిండిని కానీ ఇలా కొద్దిగా వేయించుకుంటే మనకి రెసిపీ అనేది ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఇంకా కొద్దిగా చూడండి, మనకి వేగినట్టు తెలిసిపోతుంది కదా, ఆ సీడ్స్ రవ్వలో కలిసిపోయాయి, అలాగే నెయ్యి కూడా కలిసిపోయింది. కొద్దిగా హీట్ అయ్యేంత వరకు మనమైతే వేయించుకోవాలి రవ్వని, అంతవరకే వేయించుకోవాలండి. ఎక్కువగా వేయించుకుంటే మళ్ళీ మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా ఇలాగా వేయించుకున్న తర్వాత మొత్తం నేనైతే ఈ రవ్వని ఒక ప్లేట్లోకి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే, నేను ఇంకా మళ్ళీ అదే ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు గీ ఎక్కువగా ఇష్టపడి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇప్పుడు కూడా గీనే యాడ్ చేసుకోండి. నేను మొత్తం గీ యాడ్ చేస్తే మేము మా ఇంట్లో ఎక్కువగా తినలేము అని చెప్పి
నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇంకా వీటిలోనే ఏంటంటే మనం తురుముకున్నాం కదా, ఆ తురిమిన కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా 2 కప్స్ అయిపోయిందండి. 2 కప్స్ రవ్వ అండ్ 2 కప్స్ కొబ్బరిని అయితే తీసుకొని ఇలాగా ఆయిల్లో అయితే కొద్దిగా దూరగా అయ్యేలాగా వేయించుకుంటున్నాను. అలాగే ఈ కొబ్బరి కూడా కుక్ అయిపోతుంది కదా, మెత్తబడిపోతుంది, మనకి క్రంచీగా లేకుండా స్మూత్గా అవుతుందండి. అందుకోసమని ఇలాగైతే వేయించుకున్నాను. అలాగే ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన కూడా పోతుంది కదా కొబ్బరిది. ఈ కొబ్బరిని అయితే మనము సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కొబ్బరి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, మనకి లడ్డు కూడా స్మూతీనెస్ అనేది అయితే యాడ్ అవుతుంది. ఇంకా కొద్దిగా వేగగానే నేనైతే బెల్లంని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ ఎలా తీసుకున్నాను అని అంటే 2 కప్స్ రవ్వ తీసుకున్నాను కదండి, అలాగే 2 కప్స్ కొబ్బరిని అయితే తీసుకున్నాను. దీనికి తీపి సరిపోవడానికి అని చెప్పేసి నేను 2 కప్స్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నాను. మీరు బెల్లం ఇష్టపడని వాళ్ళు అయితే షుగర్నైనా యాడ్ చేసుకోండి, ఇలాగే సేమ్ మెజర్మెంట్స్తో. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని తినేయొచ్చండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా షుగర్ని అవాయిడ్ చేస్తారు కదా. సో అలాంటప్పుడు ఇలాగ బెల్లంతో చేసిన రెసిపీస్ అప్పుడప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగ ట్రై చేసి చూడండి, మీరు కూడా ఈజీగా తినేస్తారు. పిల్లలు కూడా చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి ఈ రెసిపీని, ఎందుకంటే ఈ లడ్డు అనేది అంత స్మూతీగా వస్తుంది. మనం నములుతుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, నమిలే కొద్దీ టేస్ట్ అనేది అయితే పెరిగిపోతూ ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడైతే బెల్లం అంతా వేసేసాను కదా, ఇది కరిగేదానికని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉన్నానండి. చూడండి బెల్లం అయితే కరిగిపోయి నీరు వచ్చేస్తుంది కదండి. ఇంకా ఈ నీరులోనే మనం వేసుకున్న కొబ్బరి కూడా బాగా కుక్ అవుతుందండి, అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేశాను. ఇంకా ఇలాగ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నాను. ఒకవేళ మీరు ఇలాచీ పౌడర్ ఇష్టం లేదు, మాకు ఆ స్మెల్ నచ్చదు అని అనుకుంటే ఇలాచీ పౌడర్ని స్కిప్ చేసేయచ్చు. ఇంకా వీటిలోనే ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే నెక్స్ట్ రవ్వనైతే పోయాలనుకున్నాను. అది రవ్వని కూడా ఏంటంటే సిమ్లో పెట్టేసి వేసుకోండి. ఏమంటే ఎక్కువ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే మనం రవ్వ వేస్తున్నాం కదా, తొందరగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మీ సిమ్లోనే పెట్టేసి ఇలాగైతే కుక్ చేసుకోండి. ఇంకా నేనైతే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా, ఇంకా మళ్ళీ పైన రవ్వలో వేస్తే అలాగే గట్టిగా ఉంటాయి అనే ఉద్దేశంతో ముందుగా పాకంలోనే వేసేస్తున్నాను. ఇంకా మా నాన్నమ్మ అయితే వచ్చేసి ఇలాగ రవ్వనైతే యాడ్ చేస్తూ ఉంది, నేను ఇంకా కలుపుతూ ఉన్నానండి. ఇలాగ బాగా రవ్వ ప్లస్ పాకం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా అయితే కలుపుకోవాలండి. మనం మెయిన్ కలుపుకునేదే ఇది ఈ రెసిపీకి ఇంపార్టెంట్ అండి. నిదానంగా అటు ఇటు తిప్పుతూ మొత్తం కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలి, అప్పుడే మనకి లడ్డు అనేది అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇది ఎక్కువగా లూజ్ అయింది అని అనిపిస్తే కొద్దిగా దీంట్లోనే శనగపిండి అనేది అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఒకవేళ మీకు ఎక్కువగా లూజ్ అనిపిస్తే ఇంకొక 2-3 స్పూన్స్ అయితే వేసుకోండి. మీకు ఈ లడ్డు చుట్టుకునేటప్పుడు అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అని అంటే మీకు ఒకవేళ గట్టిగా అనిపించింది అని అంటే కొద్దిగా పాలైతే యాడ్ చేసుకొని లడ్డూనైతే చుట్టేసుకోండి. ఇంకా ఇది కొద్దిగా చల్లారేంత వరకు అయితే పక్కకైతే పెట్టేశాను. ఇంకా మా నాన్నమ్మ నీకు క్రంచీగా ఇంకొక రెసిపీని అయితే చేస్తానని చెప్పి ఇలాగ మినపప్పునైతే తీసుకుందండి, ఒక 1/4 కప్పు. ఇప్పుడు మనం పిండిని ఏ కప్పునైతే తీసుకుంటామో అలాగా ఒక కప్తో అయితే ఇలాగ తీసుకుంది. ఇంకా అవి దోరగా వేయించిన తర్వాత ఫైనల్గా అయితే వామునైతే యాడ్ చేసేసింది. ఇవి యాడ్ చేసి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే వేసేసిందండి, చల్లారాలి అని చెప్పేసి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసింది. ఇలా వేసి ఫైన్గా పొడిని అయితే గ్రైండ్ చేసిందండి. ఏంటి నానమ్మ ఏం చేస్తున్నావు అని అనగానే ఇలాగ కారాలు అయితే చేస్తాను దానికోసం అని చెప్పేసి ఇలాగ మినపప్పునైతే వేయించి ఇలాగ చేస్తున్నాను. ఇలాగ చేయడం వల్ల ఏంటంటే మనం ఒకవేళ చుట్టలు వేసుకునేటప్పుడు చుట్టల పావులో సన్న రంధ్రాలు ఉండేటైతే మనకి ఇది అడ్డుపడుతుంది మినపప్పు అనేది, అందుకోసమే గ్రైండ్ చేసి ఇలాగ పొడిగా చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువగా క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ముందుగానే ఎక్కువ మినపప్పునైతే వేయించుకొని గిన్నెలో అయితే వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే మనకి
పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది కదా. మేము ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాము, ప్లస్ మినపప్పు అనేది తక్కువగా పడుతుంది అనే ఉద్దేశంతో ఊరికే కొద్దిగా తీసుకొని వేయించి ఇలాగైతే పట్టి పక్కకైతే పెట్టేసామండి. మొత్తం ఫైన్గా పొడి వచ్చేలాగైతే పెట్టేసుకున్నాము. ఇంకా ఇది అయిపోగానే ఇంకా మా నాన్నమ్మ ఏం చెప్తుందంటే, దీనికి మెజర్మెంట్స్ అనేది అయితే ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకో, నీకు పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా చేసుకో, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎక్కువ చేసుకోవాలంటే కూడా టైం పడుతుంది కదా నీకు, కొద్దిగా చేసుకుంటే త్వరగా అయిపోతుంది అని చెప్పేసిందండి. ఇంకా ఇందులోకే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేశాను. ఇంకా ఇది యాడ్ చేసిన తర్వాత నేనైతే ఏంటంటే బియ్యపిండిని అయితే తీసుకున్నానండి. ఈ బియ్యపిండిని 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఏంటి అని అంటే 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి అయితే 1/4 కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఈక్వల్ క్వాంటిటీలో అయితే వస్తుంది శనగపిండి కానీ కారం కానీ. కారం అయితే మనం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీనికి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేశాను నేను. ఇంకా నేను యాడ్ చేసి ఇలాగా పక్కకైతే వెళ్ళాను. ఇంకా మా నాన్నమ్మ అయితే మొత్తం పిండి మొత్తం కలిసేలాగా అయితే ఇలాగా కలుపుతూ ఉంది. ఇంకా సరే నానమ్మ, ఇంక ఇప్పుడు ఏం చేయాలి, నేనేం చేయను, నువ్వైతే ఇలాగా కలిపేస్తున్నావు కదా, నన్నేం చేయమంటావు అంటే, సరే ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే హీట్ చెయ్యి దీంట్లో వేయడానికి అని చెప్పిందండి. ఇంకా నేను ప్యాన్ పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసి హీట్ చేశాను. ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నావు నానమ్మ, ఆయిలే ఎందుకు వేయాలి అని అడిగితే, ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి కారాలు అనేవి బొరుగుగా వస్తాయి, గట్టిగా ఉండకుండా అని చెప్పిందండి. ఈ టిప్ని యూస్ చేయడం వల్ల మనం ఎప్పుడు చేసుకున్న కారాలు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి, క్రంచీగా. ఇంకా నెక్స్ట్ ఏంటైతే పిండిని అయితే ఇలా బాగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుతూ ఉందండి. ఇంకా ఆయిల్ అంతా కలిసిన తర్వాత కొద్దిగా నువ్వులను అయితే యాడ్ చేసింది. అక్కడక్కడ కారాలకి నువ్వులు తగులుతూ ఉంటే నువ్వుల టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. మనం డైరెక్ట్గా ఎలాగో నువ్వులు తినలేం కదా, ఇలాగా కొన్ని రెసిపీస్లో వేసుకుంటే నువ్వులు అనేవి బాగుంటాయండి. ఇంకా నెక్స్ట్ పిండిని గట్టిగా పట్టుకొని చూస్తే ముద్దలాగా వస్తుంది కదండి. అలాగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఈ పిండి కలుపుకోవడానికి అని చెప్పేసి నేను 1 కప్పు వాటర్ని అయితే తీసుకున్నానండి. ఈ కప్ వాటర్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి పిండిని కలుపుకోవడానికి. ఇందులోనే నేనేంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వెన్ననైతే యాడ్ చేశాను. వెన్న యాడ్ చేయడం వల్ల మనకి కారాల టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాగైతే యాడ్ చేసి మొత్తం దాంట్లో కలిసేలాగా అయితే ఒక స్పూన్ పెట్టి కలిపేశాను. ఇంకా నెక్స్ట్ ఈ వాటర్ని అయితే కొద్దిగా యాడ్ చేస్తూ ఉండమ్మా, నేను కలుపుతుంటాను అని చెప్పిందండి. ఈ పిండి కలుపుకునేటప్పుడు ఏంటంటే వాటర్ బాగా హీట్ చేస్తాం కదా, డైరెక్ట్గా హ్యాండ్ పెట్టి అయితే కలపొద్దండి, మీకు హ్యాండ్ కాలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత దానిపైకి పొడి పిండిని వేసేయండి, అప్పుడు హీట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇలా వేసుకోవడం వల్ల కూడా మనకి పిండి కలుపుకునేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకోవడం వల్ల డైరెక్ట్గా పెట్టేసి కలిపితే మనకి చెయ్యి కాలుతుంది, అలాగే పిండి ఒకటే చోట ముద్దగా ఉన్నట్టు ఒక చోట పొడిగా ఉన్నట్టు అలాగైతే వస్తుంది కదా. సో అందుకని ఇలాగా మొత్తంనైతే కొద్దిగా యాడ్ చేస్తూ కలిపేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇది కలిపిన తర్వాత నేను ఇంకా మా నాన్నమ్మ అయితే కలిపేస్తుంది. సరే చుట్టల పావు తీసి ఆయిల్ని కూడా హీట్ చేద్దాము అని చెప్పేసి ఇలా చేస్తానమ్మా అంటే, సరే నువ్వు చేయిపో, నేను ఇలా కలుపుతానని చెప్పింది. ఇంకా సరే కదా అని ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఇంకా అలాగే వీటిని అయితే మేము చుట్టల పావు అని కూడా అంటామండి. మీ సైడ్ మీరేం అని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా దీనికైతే నేను కొద్దిగా పిండి అంటుకోకూడదు అని చెప్పేసి ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను, మొత్తం ప్యాన్కి అంతా అయితే పట్టేస్తున్నాను. ఇంకా మనం కలిపిన పిండి ముద్ద ఉంది కదండి, దాన్ని అయితే లోపల పెట్టేసి ఇలాగా ఒత్తుతూ ఉన్నానండి చుట్టలు. ఇలాగా చేసుకోవడం వల్ల మనకి ఈజీ స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ, పిల్లలు ఉంటే పిల్లలకి కానీ ఇలాగా చేసి పెట్టడం వల్ల
మనకి ఎక్కువ టైం పట్టదు, ప్లస్ ఈజీగా తినేస్తారు కదా పిల్లలకి. కొందరు పిల్లలు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడతారు, కొందరు కారంని ఎక్కువగా ఇష్టపడతారు కదా. నేను ఈరోజైతే బోత్ ఇద్దరు స్వీట్ అండ్ హాట్ పర్సన్స్కి అయితే నేను ఈరోజు రెసిపీస్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇలాగా చేసుకోవడం వల్ల మనం టక్కున చేసేసుకోవచ్చండి. బయట అమ్మే వాటికంటే మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటాయి కదండి. ఇంకా బయట నుంచి తెచ్చి పెట్టేవి కూడా మన పిల్లలకి అంత హెల్తీ కాదు కదండి. ముందుగానే ఇప్పుడు ఏ పంటలు చూసినా పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు కదా. ఇంతకుముందు అంటే అన్ని ఆర్గానిక్ ఎరువులు కానీ ఆర్గానిక్ మందులు కానీ కొట్టి పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని పెస్టిసైడ్సే వాడేస్తున్నారు కదండి. ఇంకా అలాగా జరుగుతూ ఉంది కదా సిచ్యువేషన్. అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలంటే కనీసం మనం ఇంట్లో పిల్లలకి ఇలాగ అప్పుడప్పుడు చేసి పెడుతుంటే బయటి ఫుడ్ని కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ఇలాగ చేసుకొని ఈ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నానండి. ఇలాగా చుట్టలు ఒకదాని తర్వాత ఒకటైతే వేస్తున్నాము. ఫస్ట్ డైరెక్ట్గా అయితే వేసేసానండి, కానీ ఆయిల్ హీట్ అయితే తగులుతుంది అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇంకొక కవర్ అయితే తీసేసుకొని కవర్ పైన చుట్టలు అయితే ఒత్తేసాను. ఇంకా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే అన్నీ వేయించుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మన కారాలు అనేవి. ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ ఒకటే షేప్ ఉంటే బాగుండదు అని చెప్పేసి కొన్ని ఒక షేప్లో ఇంకొన్ని ఇంకో షేప్లో అయితే వేయించేసుకొని ఇలా పెట్టేసుకున్నాము. చూడండి, చుట్ట తుంచగానే క్రిస్పీగా అయిపోయిందండి. అలా తుంచగానే ఇలా చిటుక్కుమని చిరిగిపోతున్నాయి కదండి. ఇలాగ రావాలండి మనం వేయించుకుంటే చుట్టలు అనేవి. ఇంకా అలాగే టేస్ట్ కూడా చేసేసాము. చూడు నానమ్మ తిను అని చెప్పేసి ఇచ్చాను నేనైతే. ఇంకా ఇలాగా ఈ హాట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మనం స్వీట్ని అయితే పక్కకు పెట్టాము కదా చల్లారాలి అని చెప్పేసి. ఇంకా అదైతే చల్లగా అయిపోయింది. నేనైతే ఇలాగా ఉండలు అయితే చుట్టేస్తున్నాను. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి. ఇంకా గట్టిగా కాలేదు, లూజ్గా కాలేదండి. ఉండలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇంకా అన్నీ అయితే ఇలా చుట్టేసుకొని పక్కనైతే పెట్టేశాను. అలా తుంచి చూస్తే సాఫ్టీగా అయిపోయిందండి. ఈ లడ్డు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు ఇలాగా ట్రై చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.